ఈరోజు తుక్కుగూడ ఈ ప్రాంగణం నుంచి మీ అందరితో మాట్లాడుతూ మీ ద్వారా యావత్ రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి కొంత సమాచారం విజ్ఞప్తి కూడా చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ పత్రికా సమావేశాన్ని అందరి స్నేహితులతో కలిసి ఇక్కడ ఏర్పాటు చేశాం. రేపు జరిగేటువంటి 6వ తారీఖు నాటి బహిరంగ సభ దేశంలోనే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి బహిరంగ సభగా ఉండబోతా ఉంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశ సాధారణ ఎన్నికలకు సంబంధించి రిలీజ్ చేస్తున్నటువంటి పార్టీ పరంగా రిలీజ్ చేస్తున్నటువంటి మేనిఫెస్టోని తెలంగాణ రాష్ట్రంలో తుక్కుగూడ ఈ బహిరంగ సభ నుంచి ప్రకటించడం జరుగుతూ ఉంది. ఈ ప్రకటించే అంశాలన్నీ కూడా ఈ దేశ భవిష్యత్తు కోసం దశ దిశ నిర్దేశం చేసేటువంటి అంశాలుగా ఉండబోతా ఉన్నాయి. దేశంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన కొన్ని హామీలు ఇస్తే ఇచ్చిన హామీల్ని పాలనని ఎంత స్పష్టంగా చిత్తశుద్ధితో సంకల్ప బలంతో అమలు చేస్తామో అది తెలంగాణలో జరుగుతూ ఉంది. తెలంగాణ మోడల్గా భారతదేశంలో రేపొద్దున మా ప్రభుత్వం రాగానే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం కూడా తెలంగాణ మోడల్గా పాలన చేయబోతుందని చెప్పేటువంటి సందేశాన్ని కూడా ఇక్కడ నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చెప్పబోతా ఉంది. అందుకే ఇది మనందరికీ గర్వకారణం. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశంగా కూడా మిగలబోతా ఉంది. ఎందుకంటే ఇదే ప్రాంగణం నుంచి ఆ రోజు దేశ అధినాయకత్వం మొత్తం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు కానీ, లేకపోతే అధినాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ, మాజీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ రోజు తెలంగాణ ప్రజలకి ఎన్నికలకు ముందు ఏ హామీలు అయితే ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా గ్యారంటీలన్నింటినీ కూడా పార్టీ అధికారంలో రాగానే చేస్తామని చెప్పినట్టు విధంగా దేశమే ఆశ్చర్యపోయేటట్టుగా ఈరోజు మనం ఆ గ్యారంటీలను అమలు చేసి ముందుకు పోతా ఉన్నాం. ప్రజలందరికీ ఒక విషయం నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. ఇచ్చిన గ్యారంటీల్ని అమలు చేసే క్రమంలో ఒక్కరోజు ఆలస్యమైనట్టుగానే నేను భావించి శాసనసభలో శాసనసభ్యులుగా మేము ప్రమాణ స్వీకారం చేసిన గంట లోపులోనే అదే శాసనసభ ప్రాంగణంలో మహిళలకు సంబంధించి ఫ్రీ బస్ రైడ్ని ప్రారంభం చేసినటువంటి సంఘటనని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఉచిత బస్సుతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగిన పేద బడుగు బలహీన వర్గాలందరికీ 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి పెద్ద ఎత్తున చూపించిన సంఘటన కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. అలాగే చాలా మంది అనుకున్నారు కేసీఆర్ లాగానే లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే హామీలు చెప్పి 10 సంవత్సరాలైనా అమలు చేయకుండానే దిగిపోయినట్టుగానే కాంగ్రెస్ వాళ్ళు కూడా అట్లా చేస్తారులే అని వాళ్ళు
ఊహకు కూడా అందకుండా ఇంకెప్పుడు మొదలు పెడతారని అడక్క ముందే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అట్లాగే 200 యూనిట్లు లోపు అంటే 200 యూనిట్లు వరకు ఉచిత కరెంటుని మార్చి నెల నుంచి 1వ తారీఖు నుంచి 1వ తారీఖు నుంచే జీరో బిల్ ఇచ్చినటువంటి చరిత్ర బహుశా భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు, కేవలం తెలంగాణ రాష్ట్రంలో. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ జీరో బిల్లు. అలాగే పొరపాట్లు ఎవరైనా ఈ జీరో బిల్లు కోసం ప్రజా పాలన సందర్భంగా అప్లికేషన్ను సబ్మిట్ చేసే క్రమంలో వారి రేషన్ కార్డు నెంబర్ కానీ సర్వీస్ నెంబర్ కానీ వాళ్ళ పొరపాట్లు తప్పేసి లిస్టులో రాకపోతే కూడా 200 యూనిట్ లోపల మీ బిల్లు వచ్చే క్రమం ఉంటే మీరు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. తిరిగి మళ్ళీ ఆ మండలంలో ఉన్నటువంటి మండల అధికారి కార్యాలయంలోకి వెళ్ళి ప్రజాపాలన అధికారికి ఈ బిల్లు చూపిస్తే, మీ సర్వీస్ నెంబర్ చూపిస్తే లిస్టులో ఎంటర్ అవుతుంది. మిమ్మల్ని ఎవరు బిల్లు కట్టమని అడగరని కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వమే. అంతేకాదు, మనం ఎవరి ఊహకి అన్నట్టుగా 10 ఏళ్ళు 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఉన్న ఇందిరమ్మ ఇల్లు బంద్ చేసి ఒక్క ఇల్లు గది ఎక్కడ సరిపోద్ది అని చెప్పి 2 గదులు ఇస్తా అని చెప్పి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి నానా కట్టుకథలు చెప్పి ప్రజల్ని ఒక కాల్పనిక ప్రపంచంలో తీసుకొని పోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందేమో అని ఒక దశాబ్ద కాలం ఎదురు చూస్తే కూడా చేయకుండా దిగిపోయినటువంటి ప్రభుత్వంలానే వీళ్ళు కూడా పట్టించుకోరేమని చాలా మంది పేదలు అనుకుంటున్నటువంటి సందర్భంలోనే మేము చెప్పినట్టుగా 100 రోజుల లోపలనే వెంటనే దాన్ని కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ఆ చేసే క్రమంలో సాక్షాత్తు ఆ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో పూజ చేసి, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారికి సన్నిధిలో పూజ చేసి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా మేము చెప్పినట్టుగా ఇందిరమ్మ ఇల్లు 2 గదులు ఇల్లు ఇవ్వటానికి ప్రతి శాసనసభ నియోజకవర్గానికి కనీసం 3500 ఇల్లు తగ్గకుండా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అనౌన్స్ చేసి లాంఛనంగా అనౌన్స్ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందనంటే అది కేవలం ఇందిరమ్మ ప్రభుత్వం, ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. కావలసిన నిధులు కూడా కేటాయించి, ఏదో ఒట్టిగా పథకాలు ప్రారంభించడం కాదు, చేసినటువంటి వాటికి కావలసిన నిధులు కూడా కేటాయించి, ఇవాళ మేము జీరో బిల్లు ఇస్తున్నాం అంటే దానికి కావాల్సిన నిధుల్ని ఎప్పటికప్పుడు ఆ విద్యుత్ శాఖకి ఇస్తా ఉన్నాం. నిధులు ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తా ఉన్నారంటే ఆ ప్రయాణం చేసిన మహిళల జీరో బిల్లు టికెట్లకు సంబంధించి బిల్లును ప్రతి నెల ఆర్టీసీకి డబ్బులు కడతా ఉన్నాం. ఇలా చేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తూ ముందుకు పోవటమే కాదు, వాటితో పాటు ఇంకో అడుగు కూడా ముందుకేద్దాం మనం. ఇది మన రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళని ఈరోజు మనం మహాలక్ష్మిలాగా